అయిపోయింది ఒకటి అయిపోయింది ఓన్లీ డన్ ఫర్ టుడే ఏ బాల్ ఆ బాల్ నా బ్యాగ్ నుంచి ఈ బ్యాట్ టెస్ట్ చేద్దాం వద్దురా పచ్చి ఉంది న్యూ బాల్ ఉంది కదా న్యూ బాల్ వద్దు ఇక్కడ వద్దు నేను పైకి అంట అంతే ఇట్లా ఇట్లా అంట న్యూ బాల్ అట్లా ఉంది లోపల తర్వాత చూద్దాం లాస్ట్ ఓకే దాని న్యూ బాల్ ఆల్రెడీ చూపించండి అన్నం స్ట్రాంగ్ స్మూత్ గా ఫినిష్ చేస్తుంది దాన్ని ఈ ఆయిల్ డబ్బు ఇటు ఆయిల్ ఆఫ్ రియల్ మీని ఏదో వేసండి దీని మీద ఆయిలింగ్ ఫ్రెషనర్ వేసండి ఆయిలే ఫ్రెషనర్ లేదు ఆయిలే ఏంటిది స్మెల్ వస్తుంది ఫ్రెషనర్ లెక్క ఫ్రెష్ ఆయిల్ స్మెల్ అది ఆయిల్ అది లిక్విడ్ ఆయిల్ అది ఒరిజినల్ ఆయిల్ అది 2 ఇంకో బ్యాట్ వాడరా అది థ్రెడ్ వచ్చేస్తుంది కుక్కబుర తీసుకో థ్రెడ్ మళ్ళీ చేస్తావా ఇచ్చేస్తా బ్యాట్ వేస్తలే ఫ్రీగా ఉంటాయి తీసుకో అసలు చాలా పోయింది ఆగు ఒక పని నా దగ్గర ఉండదు మళ్ళీ కిట్లో వేసి తీయడం 8 స్కోర్ ఏం చేయాలి మళ్ళీ నీకు ఇట్లు పెట్టాలా నేను ఆర్ఎన్ఎస్ తీసుకెళ్తా దాని బదులు అవును ఈ బ్యాట్ ఎడపోయింది ఒక పని చేయి వాళ్ళ ఇంటికి వస్తావు కొద్దిసేపు ఫ్రీ ఉంటే ఇంటికి వస్తావు నీట్గా లోపల ఏమన్నారా బాబు అగస్త్యం కూడా పిలువు అదే చేస్తావా చెప్తా ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అట్లా సరే ఎగ్జామ్ ఉంది నాకు చదువుకోండి ఐ డోంట్ థింక్ హిస్ పేరెంట్స్ విల్ సెండ్ హిమ్ యువర్ పేరెంట్స్ నువ్వు వస్తే నేను వస్తాను అదర్ రాడ్ ఇప్పుడు వస్తారన్నా ఓకే నువ్వు వెళ్ళాలి కదా 10 o'clockకి 10 o'clock ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా 10కి 2 వస్తాం సరే నేను ఎక్కడికి అదర్ చదువుకోవాలి నన్ను అందుకే వచ్చిన ఇప్పుడు 2 గ్యాప్ థర్డ్ మ్యాన్ ఫైనల్లీ వెయిట్ బడి నీకున్నాయిలే చూపియడం నువ్వు కాదు స్లిప్ క్యాచ్ క్యాచ్ కాదు స్లిప్ క్యాచ్ బాల్ ఒక మదర్ అదర్కి రాలే దివ్యాంష్కి కూడా ఉంటాయి దివ్యాం స్టోప్ ఉంటాయి ఒక పని చేయి అదే థ్రెడ్ ఇంకా ఉన్నది ఇంకా ఒక పని ఏ లైటింగ్ లో అయితే మస్తు కనిపిస్తుంది అదే కదా ఆగకు ఆర్ఎన్ఎస్ ఉందని అదే థ్రెడ్ ఉందని ఇదే తీసుకొని ఇదే తీసుకొని ఇది తీసుకెళ్తాలే కుక్కబుర తీసుకెళ్ళి నాకు ఇది ఏ కావాలి. అరే అన్న నువ్వు అసలు డౌన్ గ్రేడ్ చేస్తున్నావు అంత మంచి బ్యాట్ ని అదే ఇది నేను తీసుకెళ్తా ఆ బ్యాట్ ని కుక్కబూర కోసమా నేను ఇది తీసుకెళ్తా నేను పర్మనెంట్ ఇచ్చుకుంటానారా తెలుసన్న కానీ కనీసం ఆడడానికి కావాలి కదా నేను ఈవినింగ్ లోపల ఇచ్చేస్తాను సరే నేను ఇది తీసుకెళ్తా ఇప్పుడు తిడతారు ఒక బ్యాట్ కావాలి ఆరే కొక్కు కూడా తీసుకెళ్ళాను చాలా చిన్నది ఇది 12 స్కోర్ ఆర్ఎన్ఎస్ సరే ఆర్ఎన్ఎస్ పచ్చి ఉంది కదా డ్రై చేయాలి నువ్వు దాన్ని డ్రై చేసి నా ఇంట్లో పెట్టి ఫ్యాన్ కింద నేను రూమ్ లో డైరెక్ట్ 45 లో పెట్టుకోవాలి రేంజ్ తోపున్నది స్మూత్నెస్ వచ్చింది బ్యాట్ 4 వికెట్ న్యూ బ్యాట్ లెక్క అయిపోయింది 5 వికెట్ న్యూ బ్యాట్ లెక్క అయిపోయింది ఆ స్మూత్నెస్ షార్ట్ 2 10 కాదు 12 13 స్కోర్ ఎన్ని బాల్స్ ఆడండి మన 20 ఆడిండా 20 ఆడలేదు 16 ఆడుంటాడు 13 లేట్ 1 వస్తుంది నేను ఆపొచ్చు కాల్తో అది రాడ్ ఉండే సర్లే వన్ ఇచ్చి సరే 14 స్కోర్ ఏయ్ అంటే ఒక పని చేయి మధ్యాహ్నం నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నీ బ్యాట్ పట్టుకొని వచ్చేసి చేసేద్దాం 5 minutes కూడా పట్టదు థ్రెడ్డింగ్ చాలా సేపు పడుతుంది థ్రెడ్డింగ్ ఏం చేయం సింగిల్ నోరన్ రాదురా మరీ దగ్గర అది చూడు చూడు 15 స్కోర్ మన ఇద్దరం 15 స్కోర్ అప్పుడు బ్యాట్ పట్టుకొని వస్తాం 15 సింగ్ అయింది ఆ బ్యాట్
ఏ అన్న సైడ్ ప్రొఫైల్ కొంచెం ఇంకా చేయి, సైడ్ ప్రొఫైల్ ఇంకా కొంచెం చేయి, ఏంటిది కొంచెం రఫ్ ఉంది ఇడ ఇంకా. నేను బాగా నాకింగ్ చేస్తాను రాదు ఇంకా. ఎందుకంటే రఫ్ సైడ్ ని తాకితే ఇంకా పోతుంది ఈజీగా స్లిప్ క్యాచెస్ కి. ఇదే అది ఇంకేం చేయలేము. ఎడ్జ్ అయితే స్లిప్ దగ్గరికి చాలా ఫాస్ట్. ఫిష్ పెడదాం, నో బాల్. ఫిష్ పెడితే ఫిష్ పెడదాం. ఇక్కడ స్లైడ్ గా ఎడ్జ్ అయితే ఫిష్ టేప్ ఇట పెడితే కనీసం కొంచెం తక్కువ బౌన్స్ అవుతుంది. ఇది ఎడ్జ్ అయితే పోతుంది. ఆర్డర్ చేయాలి మ్యాచ్ లో రోల్ ఉంది కదా, లేదు అయిపోయింది. అయిపోయిందా? రోల్ ఎక్కువ రోజులు రాదు రా, 2 months 116 స్కోర్. 22 balls. అది చాలా ఫాస్ట్ వచ్చింది నెట్ నుంచి, గట్టి తగిలింది ఆ బాల్. స్పిన్ గట్టి కొట్టినా గట్టికి తగిలింది, జాకి గట్టి తాకింది. నా పరిస్థితి ఏం చెప్పు, అది కూడా ఫుల్ స్పీడ్. ఒకటి నేను నీకు వేసిన యార్కర్స్ కొంచెం ఫాస్ట్గా వచ్చినాయి, మిగతా అన్ని ఇప్పుడు కొన్ని చిన్న ఒకటి బౌల్డ్, ఒకటి ఎల్బీ, ఒకటి ఎడ్జ్. ధైర్య యార్కర్ ఆడగలుగుతాను నేను. ధైర్య యార్కర్ డెడ్లీ పచ్చిలో, అందుకే ఆడు. నీది డెడ్లీ ప్లస్ ఫాస్ట్. కానీ ఆ రోజు 1 run రికవర్. అది స్టాప్ ఆడి స్ట్రైట్ ఆడాలి. వేస్తాలే ఒకసారి కూర్చోగా సేపు మాట్లాడు. ఒక్క నిమిషం, నేను ఒక 3 balls వేసేసేస్తాను. నాకు వీడికి వేయాలని చూద్దాం ఇంప్రూవ్మెంట్ అయ్యిందో లేదు. వాటి ప్రొఫైల్ మస్తు ఉంది కానీ కొంచెం ఎడ్జెస్ ఫిక్స్ చేస్తే సెట్ అంతే. లాస్ట్ 3 minutes. 3 minutes ఉంది ఇంకా. అయిందిరా. డోరే అరే వీడిని చూసి స్లోగా ఇక్కడ చేయాలని నా పేరు అనిపిస్తుంది, నాకు స్వింగ్ చేయాలని అనిపిస్తుంది. ఇక్కడ పేరు రాస్తా. ఎందుకో తూతు ప్లీజ్. నా బ్యాట్ కదా ఇది. అయితే రాయకు. ఇక్కడన్నా సైన్ పెడతా ఏదన్నా ఒకటి. క్యాచ్ బాల్ బై 5 wicket ఆల్. హైపర్ మనవాడికి 4, నాది 4. టాప్ బ్లేడ్ 2. స్మూత్ ఫినిష్ ఇచ్చినారా బాబు, బ్యాట్కి చాలా కష్టపడ్డది. సైడ్ ఇంకా కొంచెం చేస్తే చాలా. ఇవాళ ఆడదాం అనుకున్నా, పచ్చి ఉందని లైట్ తీసుకున్నాం. న్యూ బాల్ తో కూడా ఆడాల్సింది, పచ్చి లేకపోతే. న్యూ బాల్తోనే ఆడుతుంది ఫస్ట్. పచ్చి లేకపోతే ఇవాళ న్యూ బాల్ తీస్తుండే కదరా. హర్షాంకులు కూడా వస్తుండే ఇవాళ. ఓ ప్లేట్ 1. అంకుల్ రాలే కారణం అంటే 5 balls పెట్టించుకుంటే అంతేనా? ఇది లాస్ట్ 6 లా 4 అంతే. లా 4 బేటా. 30 balls ఆడినట్టు అవుతుందిలే ఆడు. అది చాలా స్వింగ్ అవుతుంది, టెస్ట్ చేయాలని ఉండే. ఏ సైడ్ అంతా న్యూ బాల్ వద్దు. పర్ఫెక్ట్ ఫిట్ అయింది చూడు బాల్. గ్యాప్ కూడా 120 వచ్చేది, 130 వస్తుంది. 140 వెళ్తుంది న్యూ బాల్ తో వేస్తే, ప్లస్ స్వింగ్ ఫుల్ అవుతుంది. ఇటు బౌన్స్ ఇక్కడ దాకా వస్తుంది, బౌన్సర్ వేసి రాకెట్ వచ్చినట్టు వస్తుంది. ఇంకా టెస్ట్ మ్యాచ్ ఫీలింగ్ వస్తుంది ఆ కొత్త బాల్ తో సైడ్ మారుతుంది. ఇటు బాల్ భయ్యా సైడ్ కదులుతుంది బాల్. ఏ అది గాల్లోనే స్వింగ్ చేయొచ్చు. రాగేస్తా నువ్వు అది ఏదైనా స్వింగ్ అవుతుంది. ఉంది కాబట్టి ఈజీగా చేయొచ్చు. గాల్లోనే స్వింగ్ చేసి ఈజీగా వస్తుంది ప్రతి బాల్ కంటే. ఓయ్ బాల్ బాయ్, అది బ్యాట్ వస్తుంది అంటే అవుట్. ఎల్బిఎన్ అవుతుంది. అది బ్యాట్ వస్తుంది అంటే అవుట్. టీమ్ బుమ్రా. క్లిప్స్ ఈరోజు బౌలింగ్ పెడదాం, బౌలింగ్ క్లిప్స్ పెడదాం. బ్యాటింగ్ కూడా ఉన్నాయి కదా. బ్యాటింగ్ కూడా ఉంది. ఆల్ రౌండ్ క్లిప్ పెడదాం. మనోడు బౌలింగ్ ఆల్రౌండర్. మనోడు బ్యాటింగ్ స్టైల్ వాడి బ్యాటింగ్ స్టైల్ సేమ్ మ్యాచ్ అవుతుంది రా బాబు. వీడి డిఫరెన్స్ ఏంటో తెలుసా, వీడు మిడిల్ చేస్తాడు, టైం చేస్తాడు, కొంచెం స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే మంచి బ్యాటర్ వీడు. అక్షర్ పటేల్ కానీ పేసర్. యాక్చువల్లీ ఇక్కడ బౌలింగ్ ఫేస్ చేయాలంటే కష్టం రా.
గ్రాస్ ఫస్ట్ అయితే గ్రాస్ అయితే బాగా స్వింగ్ అయితే బాల్ బాగా స్వింగ్ అవుతుంది ప్లస్ 20 యార్డ్స్ కూడా కాదు 18 యార్డ్సే 18 యార్డ్సే వేస్తున్నాం బౌలింగ్ మనం ఇంకా ఫుల్ రాకెట్ లెక్క వస్తుంది బాల్ అయితే 115 వేసిన సెలెక్టెడ్ వెహికల్లో కదా ఇది సెలెక్టెడ్ మెటీరియల్ ఆ బాల్తో అయితే వైట్ అట్టి ఒక 120 అయితే ఈజీగా టచ్ కావచ్చు అంతే అవుతుంది ఇంకొంచెం రన్అప్ ఉంటే నేను ఇంకా పేస్ ఎక్కువ వెళ్తుంది రా 20 స్కోర్ ఓవర్ డన్